అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆనాడు ఏదైతే యువగలం పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పినట్లు మన కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సి కండక్ట్ చేసి అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా శ్రీ పరాభవనామ సందర్భంగా ఉగాది రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మనం ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి దాదాపు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇటు పెట్టుబడులతో పాటు అటు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఉగాది రోజున ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ డిఎస్సి అక్టోబర్లో ఇవ్వబోతున్నారు. అలాగే కానిస్టేబుల్స్ జాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు మనము ఏదైనా సరే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈనాడు ముందుకు అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 20 నెలల్లోనే దాదాపు 6,28,347 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది, అందించడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఆనాడు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, మెగా డిఎస్సి ఇవ్వలేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అతలాకుతలం చేసి ఆనాడు చేసినటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవపూర్వకంగా వారిపైన ఉన్నటువంటి నమ్మకంతో ఇటు పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రంలోకి వస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నిటిపైన చదువుకునేటువంటి వారికి అందరికీ కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పేసి యువత అంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానివ్వండి, ఇప్పటికే దాదాపు మనం అన్ని కూడా పర్యాటక రంగంలో కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, ఏ రంగానికి తీసుకున్నా కానీ ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 2019 నుంచి 24 వరకు అరాచక పాలనలో యువకులు ఉద్యోగాలు లేక, ఇటు ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాడు ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ యువతకు మంచి భవిష్యత్తు రావాలంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఇది మంచి సువర్ణ అవకాశం అని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి ప్రభుత్వాన్ని మీ ఆశీర్వదించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన పట్ల ఇటు రైతాంగాన్ని కానివ్వండి, అటు అందరినీ కూడా సమపాలలో చూసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందరకు పోతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.